నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు మోదీ, ఖర్గే ప్రచారంతో పోరెత్తించనున్న నేతలు. మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం. కాసేపట్లో మంగళగిరిలో జరిగే సభలో ప్రసంగం. తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్ కి చేరిన ఎన్నికల ప్రచారం. మరికొన్ని గంటల్లో మైకులు బంద్. ఏపీలో డీబీటీల పంపిణీకి లైన్ క్లియర్. తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు. తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు. 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షులు సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరించేశారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటి నగరం రోడ్డు కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కడపలోని శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే సభలో సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇవాళ పర్యటిస్తున్నారు. కాసేపట్లో ర్యాలీ చేపడతారు. చిత్రాడ మహాలక్ష్మి గుడి దగ్గర నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. జగ్గయ్య చెరువు, పాదగయ, గవర్నమెంట్ ఆసుపత్రి, ఉప్పాడ సెంటర్, మున్సిపల్ ఆఫీస్, గొల్లప్రోలు టౌన్, చేప్రోలు మీదుగా ర్యాలీ జరుగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటల నుండి చేబ్రోలు, మల్లవరం, కోనపపేట, మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ జంక్షన్, బాకతప్ప కొత్తపల్లి, ఎండపల్లి, కొండేవరం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఉప్పాడ బస్టాండ్ వద్ద బహిరంగ సభలో జనసేనాని పాల్గొంటారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు పబ్లిక్ మీటింగ్స్, రోడ్ షోలతో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణకు మరోసారి రానున్నారు. ఒకే రోజు 2 సభల్లో పాల్గొననున్నారు. కర్ణాటక నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి టీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక నారాయణపేట సభ తర్వాత మళ్ళీ హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్కు చేరుకుని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలను కలిపి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ సభలో 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఎల్బీ స్టేడియంలో సభ ముగించుకొని 6 గంటల 40 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భువనేశ్వర్కు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ చివరి 2 సభల కోసం బీజేపీ తెలంగాణ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ సభ విజయవంతం కోసం భారీ జన సమీకరణకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్గా ఘాటైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరడంతో నారాయణపేట ఎల్బీ స్టేడియం వేదికగా ప్రధాని మోదీ ఎలాంటి కామెంట్స్ చేస్తారనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరంలో మరో కీలక ఘట్టమైన ప్రచార పర్వం శనివారంతో ముగియనుంది. దీంతో రంగంలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. నక్కిరేకల్లో నిర్వహించే కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను కోరనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు అదేవిధంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రేపు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణకు రానున్నారు. నిన్న సరూర్నగర్, నర్సాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చేయబోయేది రైతు రుణమాఫీ అని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మం రాజకీయం మొత్తం జిల్లా టీడీపీ ఆఫీస్ కేంద్రంగానే నడుస్తోంది. టీడీపీ ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నానా పాటలు పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ మద్దతిచ్చి గెలిపించాలని కాంగ్రెస్ కోరుతుంటే చంద్రబాబు సన్నిహితుడిని, పైగా మాజీ టీడీపీ నేతనంటూ తెలుగు తమ్ముళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నామా. ఇక ఏపీలో పొత్తును చూపించి టీడీపీ ఓట్లు లాగాలని బీజేపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఖమ్మం టీడీపీ ఓట్లు ఎవరికి పడతాయి? టీడీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు వెళ్లాయి? క్యాడర్ ఏమనుకుంటున్నారు? లోక్సభ ఎన్నికల వేళ ఖమ్మం రాజకీయాలు ఖమ్మంలోని టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఓటు బ్యాంకు న్యూట్రల్గా ఉన్న నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించి సునాయాసంగా గెలిపించిన ఖమ్మం టీడీపీ శ్రేణులు ఈసారి తామెటుంటామో అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయినా ఈసారి పార్లమెంట్ ఎన్నికల కోసం ఇటు కాంగ్రెస్ నేతలతో పాటు అటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు టీడీపీ మద్దతు కోసం ఖమ్మంలోని ఎన్టీఆర్ భవన్కు క్యూ కడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖమ్మం జిల్లాలో పోటీ చేయకపోయినప్పటికీ మెజారిటీ నియోజకవర్గాల్లో గెలుపులోనూ భారీ మెజారిటీ సాధించడంలో కీలక పాత్ర వహించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంలో కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడమే కాకుండా అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం వల్ల సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలను కోల్పోయామని బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరటం కూడా తెలుగుదేశం శ్రేణులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి జైకొట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీడీపీ తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డిని తీసుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీపీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ చేస్తున్న పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వరరావు కూడా టీడీపీ ఆఫీస్కు వెళ్లి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్టీఆర్, చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా తాను పార్టీ మారవలసి వచ్చిందని చెప్పి తనకు టీడీపీ మద్దతు ఇవ్వాలని నామా కోరారు. మరోవైపు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున తనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోరారు. దీనికి స్పందించిన జిల్లా నాయకత్వం బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే నాయకత్వం ప్రకటనను క్యాడర్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తమను సంప్రదించకుండా నాయకత్వం ఏకపక్షంగా ప్రకటన చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. ఇలా మూడు పార్టీలు టీడీపీ ఓట్లపై కన్నేశాయి.
నామనాగేశ్వరరావుకు చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం, ఆయన సామాజిక వర్గం అండతో టీడీపీలో కొంతమంది నామా వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది కేసీఆర్, కేటీఆర్ టీడీపీపై చేస్తున్న వ్యాఖ్యలు, జగన్ తిరిగి అధికారంలోకి వస్తాడంటూ కేసీఆర్ చెప్పడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ నామాకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పోస్టింగులు పెడుతున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏపీ సీఎం జగన్కు ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కొందరు, కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్కు ఓటు వేయవద్దంటూ మరికొందరు పోస్టింగులు పెడుతున్నారు. బీజేపీకి ఖమ్మంలో బలం లేనందున ఓటు వేసినా గెలిచే పరిస్థితి ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి ఖమ్మం టీడీపీలో ఇప్పుడు కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా కాంగ్రెస్కు ఓట్లు వేసిన టీడీపీ క్యాడర్ ఈసారి 3 దారులు ఎంచుకున్నట్లు వారి పోస్టింగులు చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు 3 అభ్యర్థులు పంచుకునే పరిస్థితి నెలకొంది. అయితే ఎవరు ఎక్కువ ఓట్లు చీల్చుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. మరి ఈసారి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ ఓటు ఎవరికి పడుతుందనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం అభిషేకంలో దర్శించుకున్న రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఆయనకు టీటీడీ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న చందనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటలకు చందనోత్సవ వైదిక కార్యక్రమాలను అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనంతరం ఆరాధన కార్యక్రమం నిర్వహించి స్వామివారి తొలి దర్శనాన్ని అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. దర్శనం చేసుకున్న గజపతిరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తదుపరి సర్వదర్శనానికి భక్తుల్ని అనుమతించారు. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ నాడు స్వామివారి నిజరూప దర్శనాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో, సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం గానీ గిరి ప్రదక్షిణ గానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చెయ్యాలనే కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందకరం. ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు. భక్తులకి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. శ్రీ లార్డ్ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి చందనోత్సవ మహోత్సవం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత స్వామివారి కార్యక్రమాలు కూడా మనకు మొదలైనాయి. అందులో సాంప్రదాయబద్ధంగా మనం ధర్మకర్త కుటుంబం కానీ, దాతలు కానీ, లేదంటే ఇంపార్టెంట్ జ్యుడిషియరీ వాళ్ళు కూడా అక్కడ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అండ్ మనం షార్ప్ 4:45కి మనము అంతరాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. చిన్న గేట్ ఒకటి ఉంది 3 feet హైట్, అది కూడా క్లోజ్ చేసి తాళం మనం ఈవో గారికి ఇవ్వబోతున్నాం. ఆ విధంగా అంతరాలయం దర్శనాన్ని లిమిట్ చేయడం జరిగింది. అలాగే టికెట్లు కూడా చాలా లిమిట్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాగే మనకు వెహికల్ పాసెస్ కూడా ఓన్లీ 150 ఇవ్వడం జరిగింది. వెహికల్ పాస్ వాడిన తర్వాత పసిడి ప్రియులకు మళ్లీ ఊరట దక్కింది. అక్షయ తృతీయ వేళ బంగారం ధర పడిపోయింది. దేశీయ మార్కెట్లలో గోల్డ్ రేట్ వరుసగా 2వ రోజు కూడా పతనమైంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹100 తగ్గి 66,150కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ తులానికి ₹110 పడిపోయి 72,160కి చేరింది. బంగారం ధరలు తగ్గినప్పటికీ సిల్వర్ రేట్ మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్లో 200 పెరిగి ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు 88,700 వద్ద ఉంది. ఇది బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.